వెల్కమ్ బ్యాక్. ఏపీ రాజకీయం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది. ఆయా పార్టీల అధినేతలు బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు ఢిల్లీకి పయనమయ్యారు. ఇప్పటికే ఢిల్లీలో చంద్రబాబు అమిత్ షాను కలవగా పవన్ కూడా పయనమయ్యారు. మరోవైపు సీఎం జగన్ కూడా హస్తిన బాట పట్టారు. మోడీని కలిసి ప్రత్యేక హోదా, పోలవరం నిధుల విడుదల వంటి పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేతలంతా ఢిల్లీకి వెళ్లడం వెనుక మతలబు ఏంటనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. పొత్తులో భాగంగానే అమిత్ షాను చంద్రబాబు, పవన్ కలుస్తున్నా ఇదే సమయంలో సీఎం జగన్ ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. వీరి భేటీ వెనుక తప్పకుండా రాజకీయ కోణం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బుధవారం అమిత్ షా పిలుపుతో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు వచ్చే ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు అంశంపై ఆయనతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇన్నేళ్లు ఎన్డీఏకు దూరంగా ఉన్న చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాను కలవడంతో మళ్లీ ఆయన బీజేపీతో జతకట్టబోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే చంద్రబాబు అక్కడ ఉండగానే జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఢిల్లీ బాట పట్టడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ మూడు పార్టీలు పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి మంతనాలు సాగించబోతున్నారని అంతా అనుకుంటున్నారు. అయితే 7 ఏళ్ల తర్వాత చంద్రబాబు అమిత్ షాను కలవడానికి అధికారికంగా మళ్లీ టీడీపీ ఎన్డీఏలో చేరబోతుండటమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ పాత దోస్తులను కలిపింది మాత్రం పవనే అని చెబుతున్నారు. కానీ పవన్ ను మళ్లీ ఢిల్లీకి ఎందుకు పిలుస్తున్నారన్న అనుమానం కలుగుతోంది. అమిత్ షా కోరినట్లు చంద్రబాబు ఎన్డీఏలో చేరడానికి ఒప్పుకున్నాడని, ఈ మూడు పార్టీల మధ్య ఏదో ఒప్పందం జరుగుతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎం జగన్ కూడా హస్తినకు పయనమయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం నిధులు విడుదలతో పాటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, కేంద్రం వాటా నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పన్ను చెల్లింపుల వంటి అంశాలపై ప్రధాని మోడీతో చర్చించేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ దీని వెనుక రాజకీయ కోణం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పైకి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తున్నారని చెబుతున్నా రాజకీయంలో రాజీ పడడమో, రాజీ చేసుకోవడమో జరుగుతుందని లోగడ టాక్ వినిపిస్తోంది. 4.5 ఏళ్లు గుర్తుకు రాని పోలవరం నిధులు, ప్రత్యేక హోదా, విభజన హామీలు సీఎం జగన్ కు ఇప్పుడే ఎందుకు యాదుకొచ్చాయని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ ముగ్గురు నేతలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఢిల్లీ పెద్దల ముందు తల వంచక తప్పదని బాహాటంగా చెప్పుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో షర్మిల ఏపీ ఏఐసిసి బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్రం విభజన హామీలను నెరవేర్చలేదని అటు చంద్రబాబు గాని ఇటు జగన్ వాటిని సాధించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో ప్రజల మస్తిష్కంలోకి వెళ్లాయి. దీనిపై ప్రజలు క్రమంగా ఆలోచించడం మొదలుపెట్టారు. సరిగ్గా ఇదే సమయంలో ఈ వ్యవహారం తమకు ప్రతికూలంగా మారుతుందని భావించిన సీఎం జగన్ విభజన హామీల అంశాన్ని ముందు పెట్టుకుని ఢిల్లీకి పయనమయ్యారన్న టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. మరోవైపు గతంలో చంద్రబాబుకు బీజేపీకి మధ్య చిచ్చు పెట్టిన అంశం విభజన హామీలు. 14వ ఆర్థిక సంఘం సూచనల మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఇస్తామని కేంద్రం చెప్పింది. అందుకు అంగీకరించిన అప్పటి సీఎం చంద్రబాబు 2018 నాటికి ప్రజలు తిరగబడుతుండటంతో అంతా కేంద్రమే చేసిందని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ప్రధాని మోడీపై అనేక విమర్శలు చేశారు. ఆ విమర్శలు తారాస్థాయికి చేరడంతో విధిలేని పరిస్థితుల్లో టీడీపీ యూపీఏతో కలవాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్ కూటమికి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏతో కలవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అటు ఇటు అయితే మళ్ళీ వైసీపీని అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ అలా జరగకుండా పవన్ పొత్తు పేరుతో పెద్ద ఆనకట్ట వేశారు.
ఆ పొత్తును ఉపయోగించుకుని ఎలాగైనా ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ ఎదురు చూస్తోంది. అందుకే చంద్రబాబును ఢిల్లీకి పిలిపించి గతంలో తప్పులు జరిగాయి, అలా జరగకుండా చూసుకుంటామని చెప్పి మళ్ళీ టీడీపీని ఎన్డీఏలో కలిపేసుకునేందుకు అమిత్ షా వేసిన స్కెచ్ ఇలా ఉందని కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు పవన్లు హస్తినకు వెళ్లారని తెలుస్తోంది. అయితే జగన్ ఢిల్లీ పైన వెనుక ప్రజల్లో తన పట్ల నమ్మకం కలిగేలా చేసుకోవడమేనన్న ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు అటు చంద్రబాబు ఇటు పవన్ ఢిల్లీకి వెళ్లడం వల్ల ప్రజల దృష్టి అటు వెళ్తుందని, అది జరగకుండా ఉండేందుకే జగన్ ప్రధాని మోడీతో భేటీకి ప్లాన్ వేశారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలు ఢిల్లీతో ముడిపడి ఉన్నాయన్న సంగతి మరోసారి రుజువైంది. మరి ఈ ఢిల్లీ రాజకీయాలు రాష్ట్ర ప్రజల జీవితాలను ఎటువైపుకు తీసుకువెళ్తాయో కాలమే సమాధానం చెప్పాలి.